హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. వారంలో 3 సార్లు 100 ఏళ్ళు వచ్చిన మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, రక్తహీనత, బలహీనత అనేవి ఉండవు. ఈరోజు మనం ఈ వీడియోలో 3 చిరుధాన్యాల గురించి చెప్పుకుంటున్నాం. వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయో తెలుసుకుందాం. కాల్షియం లోపం ఉంటే రక్తహీనత, బలహీనత, అలసట, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, జ్ఞాపశక్తి తగ్గటం, కంటి చూపు బలహీనంగా ఉండటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ముఖం కాంతి విహీనంగా మారుతుంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉండాలి అంటే ఇప్పుడు మనం 3 చిరుధాన్యాల గురించి తెలుసుకుంటున్నాం. వీటిని మీరు ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. మొదటిగా సజ్జలు విటమిన్ బి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, భాస్వరం, మాంగనీస్, పొటాషియం, రాగి, జింక్ మరియు క్రోమియం, పోలిక్ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. సజ్జల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. సజ్జల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ లోపం ఉంటే అలసట, నీరసం ఉంటాయి. రెగ్యులర్గా సజ్జలను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది. సజ్జల్లో ఉండే జింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గోధుమల అలర్జీ ఉన్నవారు వీటిని తీసుకోవచ్చు. బియ్యం మరియు గోధుమల కంటే సజ్జలలో చాలా పోషకాలు ఉంటాయి. అమైనో ఆమ్లాలు శరీరానికి శక్తినిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సజ్జలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అధిక ఫైబర్ కలిగి ఉండటం వలన జీర్ణక్రియను తగ్గిస్తుంది. గ్లూకోజ్ను రక్తంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దాంతో తీసుకునే ఆహారం తగ్గుతుంది. ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. సజ్జల్లో పైటిక్ యాసిడ్ అని పిలువబడే ఒక రసాయనం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ జీవక్రియను పెంచి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను స్థిరీకరణ చేస్తుంది. అలాగే విటమిన్ నియాసిన్ కూడా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడుతున్న వారికి సజ్జలను తక్కువ మొత్తంలో ఇస్తే మంచి ఫలితం కనబడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్య ఉంటే పరిష్కారం అయిపోతుంది. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్లో సజ్జలను తీసుకుంటే తలనొప్పి లేకుండా, ఒత్తిడి లేకుండా రోజు మొత్తం ప్రశాంతంగా గడుస్తుంది. పాలల్లో కన్నా 3 రెట్లు కాల్షియం ఎక్కువగా ఉండటం వలన కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. సజ్జలను అన్నంగా వండుకోవచ్చు. సజ్జ రవ్వగా చేసుకుని ఉప్మాగా చేసుకోవచ్చు. సజ్జలను పిండిగా చేసుకుని రొట్టెలుగా చేసుకోవచ్చు. సజ్జలను ఏ రూపంలో తీసుకున్నా ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ముఖ్యంగా మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు వారంలో 3 సార్లు సజ్జను తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, సజ్జలను ఆహారంలో భాగంగా చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. ఇక రాగులు పోయేసి కుటుంబానికి చెందినవి. ఇవి ఎక్కువగా చిరుధాన్యాలలో రాగుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇతర చిరుధాన్యాలతో పోలిస్తే రాగులలో ప్రోటీన్స్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. రాగులలో అమైనో ఆమ్లాలు, కాల్షియం, పొటాషియం, రాగి, ఐరన్, బి విటమిన్, ముఖ్యంగా విటమిన్ బి6, నియాసిన్, పోలిక్ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. కొవ్వు అస్సలు ఉండదు. అంతేకాకుండా గ్లూటెన్ కూడా ఉండదు. అందువల్ల డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది. రాగులలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రాగులలో కాల్షియం, విటమిన్ డిలు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. రాగులను రెగ్యులర్గా తీసుకుంటే పిల్లలు అలాగే పెద్దవారిలోనూ కాల్షియం లోపం లేకుండా ఉంటుంది. ఇది పెరుగుతున్న పిల్లల్లో ఎముకల అభివృద్ధికి మరియు పెద్దవారిలో ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, ఎముకల్లో పగుళ్ళు రాకుండా ఉండటానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారు వారంలో 3 సార్లు రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. రాగులు బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. రాగులలో ఉండే అమైనో ఆమ్లం, ట్రిప్టోఫాన్ అనేవి ఆకలిని తగ్గిస్తాయి. తెల్ల బియ్యం మరియు ఇతర ధాన్యాలతో పోలిస్తే రాగులలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి చిరుధాన్యాలలో రాగులు ఉత్తమమైన ఎంపిక అని చెప్పవచ్చు. రాగులలో లెసిథిన్ మరియు మెథియోసిన్ అనే అమైనో ఆమ్లాలు ఉంటాయి.
ఇవి కాలేయం నుండి అధిక కొవ్వును తొలగించడానికి సహాయపడి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గేలా చేస్తాయి. అలాగే మరొక ముఖ్యమైన అమైనో ఆమ్లం థ్రెయోనిన్ కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా అడ్డుపడుతుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. రాగులలో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచుతుంది. మొలకెత్తిన రాగులలో మొలకెత్తే ప్రక్రియలో విటమిన్ సి ఎక్కువగా లభ్యమవుతుంది. అందువల్ల మొలకెత్తిన రాగిపిండి లేదా రాగి మాల్ట్గా తీసుకుంటే ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. పాలిఫెనాల్ మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. గ్లూటెన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారిలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వారంలో 3 సార్లు రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. రాగులలో ఉన్న ఈ అద్భుత ప్రయోజనం గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. శరీరాన్ని సహజంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడి ఆందోళన, నిరాశ, మైగ్రేన్, తలనొప్పి, నిద్రలేమి పరిస్థితులను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. కాబట్టి రాగులను రెగ్యులర్గా తీసుకుంటే మంచిదే. ఇక జొన్నలు. మన శరీరానికి అవసరమైన పోషకాలు అందించడంలో జొన్నలు ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. పూర్వకాలంలో జొన్నలను ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకునేవారు. జొన్న సంకటి, జొన్న రొట్టెలు, జొన్న రవ్వను ఉప్మాగా చేసుకుని ఆ విధంగా తీసుకునేవారు. అందుకే అప్పట్లో అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు వీటిని తీసుకోవడం తగ్గిపోయింది. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. జొన్నలలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్ బి1, బి2, బి3, బి5 వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. జొన్నలలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ను తొలగించి గుండె సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ప్రేగు కదలికలు బాగా ఉండేలా చేసి జీర్ణ ప్రక్రియ బాగా జరిగి అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. జొన్నలలో కాల్షియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. జొన్నలలో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన శరీరం కాల్షియం ఎక్కువగా గ్రహించడానికి సహాయపడుతుంది. అందువల్ల కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఉన్నవారు వారంలో 3 సార్లు తప్పనిసరిగా ఈ జొన్నలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. జొన్నలలో టానిన్ ఉండటం వల్ల శరీరంలో పిండి పదార్థాలను పీల్చుకునే ఎంజైమ్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఇది శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ నియంత్రణకు సహాయపడుతుంది. దాంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. జొన్నలలో నియాసిన్ ఉండటం వలన అలసట, నీరసం తగ్గి హుషారుగా ఉండేలా తక్షణ శక్తిని అందిస్తుంది. జొన్నల్లో లభించే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి కంటెంట్ శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జొన్నలలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వలన కంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే కంటి చూపు బాగుండేలా చేస్తుంది. ఖనిజాలు, విటమిన్ సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడి రక్తహీనత సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మెదడుకు ఆరోగ్యకరమైన ఆక్సిజన్ను అందిస్తుంది. శరీరంలో న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరమైన విటమిన్ బి6ను అందిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విటమిన్ను శరీరంలో నరాల ప్రేరణను నియంత్రించి మానసిక స్థితిని మెరుగుదలను చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా జొన్నలు, సజ్జలు, రాగులను వారంలో 3 సార్లు ఆహారంలో భాగంగా చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలని పొందండి. ఇప్పుడు అన్ని చోట్ల లభ్యమవుతున్నాయి ఈ చిరుధాన్యాలు. ఈ చిరుధాన్యాలను రెగ్యులర్గా తీసుకుని ఆరోగ్యాన్ని పెంచుకోండి. మీరు ఈ సజ్జలు, జొన్నలు, రాగులు పిండి రూపంలో కానీ రవ్వ రూపంలో కానీ తయారు చేసుకుని వండుకుని తీసుకుంటే అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఏ రూపంలో తీసుకున్న అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.